హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ రమేష్. మార్చి 2026లో జరిగే పబ్లిక్ ఎగ్జామ్స్లో 10th క్లాస్ విద్యార్థులు, ఈవెన్ అబోవ్ యావరేజ్ స్టూడెంట్ కూడా మొత్తం సిలబస్లో ఉన్న ఒక 60% మాత్రమే నేర్చుకుని 100/100 మార్క్స్ స్కోర్ చేయడానికి అవకాశం ఉంది. అది ఎలా అంటే మన ప్రిపరేషన్ అనేది ఒక స్మార్ట్ వేలో జరగాలి అన్నమాట. మనకి రీసెంట్గా ఏపీ బిఎస్సి అంటే బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ వాళ్ళు మార్చి 2026న జరిగే పబ్లిక్ ఎగ్జామ్స్ యొక్క మనకి బ్లూ ప్రింట్స్ని అలాగే మోడల్ పేపర్స్ని రిలీజ్ చేయడం జరిగింది. మనం కనుక ఈ బ్లూ ప్రింట్ని స్టడీ చేసి అనలైజ్ చేసినట్లయితే మనం మొత్తం సిలబస్లో జస్ట్ ఒక 60% మాత్రమే నేర్చుకుని కూడా 100/100 మార్క్స్ స్కోర్ చేయడానికి అవకాశం ఉందన్నమాట. అది ఎట్లా అనేది నేను ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. అట్లాగే నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకే, ఒకసారి మనం అంటే లాస్ట్ ఇయర్ బ్లూ ప్రింట్కి దీనికి మనకి పేపర్ ప్యాటర్న్లో ఏ విధమైన మార్పు లేదు, కానీ కొంచెం వెయిటేజెస్లో మార్పు వచ్చాయన్నమాట. అంటే చాప్టర్ వైజ్ వెయిటేజెస్లో మాత్రమే కొద్దిగా మార్పు రావడం జరిగింది అన్నమాట. ఓకే, ఇప్పుడు నేను చెప్పే టెక్నిక్స్ ఫాలో అయినట్లయితే ఈవెన్ డి గ్రేడ్ స్టూడెంట్ కూడా ఓన్లీ జస్ట్ ఒక 5 చాప్టర్స్ మాత్రమే నేర్చుకుని 50 మార్క్స్ ప్లస్ స్కోర్ చేయవచ్చు అనమాట. ఒకసారి మనకి 10th క్లాస్ మ్యాథమెటిక్స్లో 14 చాప్టర్స్ ఉన్నాయి. ఆ 14 చాప్టర్స్లో పబ్లిక్ ఎగ్జామ్స్ యొక్క వెయిటేజ్ని మనం స్టడీ చేసినట్లయితే ఫస్ట్ చాప్టర్ రియల్ నెంబర్స్. ఇందులో మనకి 1 మార్క్ క్వశ్చన్ ఒకటి అండ్ 8 మార్క్ క్వశ్చన్ ఒకటి మాత్రమే అడగడానికి అవకాశం ఉంది. అంటే ఇక్కడ 2 మార్క్స్ 4 మార్క్స్ ఈ చాప్టర్ నుంచి పబ్లిక్ ఎగ్జామ్స్లో అడగడానికి అవకాశం లేదు. కాబట్టి ఈ చాప్టర్లో ఉన్న మనకి 2 మార్క్స్ 4 మార్క్ క్వశ్చన్స్ని అవాయిడ్ చేయొచ్చు. ఓన్లీ ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ని అలాగే లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ని నేర్చుకుంటే సరిపోతుంది కదా. ఆ లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్లో కూడా మనకి 2 మోడల్సే ఉన్నాయి. √2ని ఇర్రేషనల్ నెంబర్ అని, లేకపోతే √3ని ఇర్రేషనల్ నెంబర్ అని ప్రూఫ్ చేయడం, లేదా 2+√2√3 ఇలాంటి క్వశ్చన్స్ 2 మోడల్స్ మాత్రమే ఉన్నాయి కదా, అవి నేర్చుకుంటే సరిపోతుంది. అంటే ఇంచుమించు ఈ చాప్టర్లో మనం సగం వరకు ప్రాబ్లమ్స్ని అవాయిడ్ చేయొచ్చు అనమాట. ఓన్లీ ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ని లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ని నేర్చుకుంటే సరిపోతుంది. ఇక మనకి సెకండ్ చాప్టర్ అయిన పాలినామియల్స్లో మనకి 1 మార్క్ క్వశ్చన్స్ 2 మార్క్ క్వశ్చన్ 1 అండ్ 4 మార్క్ క్వశ్చన్ 1 మాత్రమే వస్తుంది. లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ అడగడానికి అవకాశం లేదు. మోర్ ఓవర్ ఈ చాప్టర్లో అసలు లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ లేవు. ఒకటి ఉంది, అదేంటంటే క్యూబిక్ పాలినామియల్స్ రిలేటెడ్ క్వశ్చన్, కానీ అది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాదని మనకి టెక్స్ట్ బుక్లోనే మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి మనకి పబ్లిక్ ఎగ్జామ్లో అడగడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ అవకాశం లేదు. కాబట్టి ఇందులో మనం ఓన్లీ 1 మార్క్ 2 మార్క్ 4 మార్క్ క్వశ్చన్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే సరిపోతుంది. అది కూడా మనకి ఈ 4 మార్క్స్లో భాగంగా అడిగే క్వశ్చన్ మనకి గ్రాఫ్ రిలేటెడ్ అనమాట. అంటే పైన ఒక గ్రాఫ్ ఇవ్వడం జరుగుతుంది, కింద ఒక 4 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ గ్రాఫ్ని అబ్జర్వ్ చేయడం ద్వారా ఆ క్వశ్చన్స్కి చాలా ఈజీగా ఈవెన్ డి గ్రేడ్ స్టూడెంట్ కూడా ఆన్సర్ చేయగలుగుతాడు. నెక్స్ట్ ఇంకా థర్డ్ చాప్టర్, ఇది మనకి ఇంపార్టెంట్ చాప్టర్గా చెప్పుకోవచ్చు అనమాట. ఈ చాప్టర్లో మనకి 1 మార్క్ క్వశ్చన్ ఒకటి అలాగే 8 మార్క్ క్వశ్చన్స్ 2 అడుగుతారు. అంటే ఈ చాప్టర్ నుంచి మనకి 2 మార్క్ క్వశ్చన్స్ 4 మార్క్ క్వశ్చన్స్ని అవాయిడ్ చేయొచ్చు అనమాట. అసలు నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఇదంతా నేను కూడా పబ్లిక్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే చెప్తున్నాను. మళ్ళీ ఫార్మేటివ్ ఎగ్జామ్స్ అలాగే సమ్మేటివ్ ఎగ్జామ్స్ జరిగినప్పుడు మనకు వెయిటేజ్ అనేది మారిపోతూ ఉంటుంది. కానీ ఇదంతా కూడా మనం పబ్లిక్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఆ విషయాన్ని మైండ్లో ఉంచుకోండి. ఓకే, పబ్లిక్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు మనకి థర్డ్ చాప్టర్ నుంచి మనకి 2 మార్క్స్ 4 మార్క్ క్వశ్చన్స్ అడగడానికి అవకాశం లేదు. కాబట్టి వాటిని అవాయిడ్ చేసి ఓన్లీ మనం గ్రాఫ్ నేర్చుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనకి 8 మార్క్ క్వశ్చన్స్ వచ్చినప్పటికీ అవి 2 కూడా ఇంటర్నల్ చాయిస్లో ఉంటాయి. కాబట్టి రెండిట్లో మనకి ఒకటి రాస్తే సరిపోతుంది. 2 రాసినా కానీ మనకి మ్యాక్సిమం 8 మార్క్స్ మాత్రమే వస్తాయి. అలాగే 1 మార్క్ క్వశ్చన్ అంటే ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్ నేర్చుకుంటే సరిపోతుంది అనమాట. ఈ చాప్టర్లో ఉండే సబ్స్టిట్యూషన్ మెథడ్ కావచ్చు, ఎలిమినేషన్ మెథడ్ కావచ్చు, వీటిని మనం అవాయిడ్ చేసేసేయచ్చు. మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ చాలా ఉన్నాయి, అవన్నీ మనం ఏంటంటే అవాయిడ్ చేసేసేయచ్చు అనమాట. అంటే ఈ చాప్టర్లో మనకు మొత్తం సిలబస్లో ఒక 30 to 40% నేర్చుకుంటే సరిపోతుంది. ఈజీగా మనం 9 మార్క్స్ స్కోర్ చేయగలుగుతాం. నెక్స్ట్ ఇంకా 4th చాప్టర్ అయిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఇందులో కూడా మనకి లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ చాలా ఉంటాయి, కానీ ఈ చాప్టర్ నుంచి మనకి లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్ వచ్చే అవకాశం లేదు. కాబట్టి ఆ క్వశ్చన్స్ అన్ని అవాయిడ్ చేసి ఓన్లీ 1 మార్క్ 2 మార్క్ 4 మార్క్ క్వశ్చన్స్ నేర్చుకుంటే సరిపోతుంది అనమాట. ఓకే, అంటే మనం ఇంచుమించు హాఫ్ ఆఫ్ ద చాప్టర్ని అవాయిడ్ చేస్తే మనకి సరిపోతుంది, పబ్లిక్ ఎగ్జామ్స్కి సరిపోతుంది అనమాట.
మనకి అర్థమెటిక్ ప్రోగ్రెషన్. ఇందులో మనకి ఎక్కువగా లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి. వాటిలో మనం తొందరగా గెస్ చేయడం కష్టం అనమాట. 8 మార్క్ క్వశ్చన్స్ దేది అడగడానికి అవకాశం, అంటే ఎక్కువ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి. కాకపోతే ఈ చాప్టర్లో మనం 2 మార్క్ క్వశ్చన్స్ని 4 మార్క్ క్వశ్చన్స్ని అవాయిడ్ చేయొచ్చు. ఓన్లీ ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ని లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ నేర్చుకుంటే సరిపోతుంది. మోర్ ఓవర్ వీటిని కూడా మనం కొన్ని సందర్భాల్లో అవాయిడ్ చేయొచ్చు. అంటే లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్లో మనకి ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది కాబట్టి కొన్ని చాప్టర్స్ని మనం ఏవైతే కొంచెం కష్టంగా ఫీల్ అవుతామో ఆ చాప్టర్స్ని కూడా అవాయిడ్ చేసేసేయచ్చు. అవి ఏమిటి అనేది ఈ వీడియో చివరిలో నేను డిస్కస్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఓకే, నెక్స్ట్ ట్రయాంగిల్స్. ఇది ఎక్కువ మంది విద్యార్థులు కొంచెం కష్టంగా ఫీల్ అయ్యే చాప్టర్ అనమాట 10th క్లాస్లో. ఎందుకంటే అది జామెట్రీ రిలేటెడ్గా ఉంటుంది, థియరమ్స్ అవి ఉంటాయి, ప్రాబ్లమ్స్ తక్కువగా ఉంటాయి అన్నమాట. మనకి ఈ చాప్టర్ నుంచి ఒక 1 మార్క్ క్వశ్చన్ 2 మార్క్ క్వశ్చన్ అంటే 4 మార్క్స్ని అడాప్ట్ చేయొచ్చు. 4 మార్క్ క్వశ్చన్స్ అన్నింటినీ వదిలేసేయచ్చు. ఈ చాప్టర్లో మనం నేర్చుకోవాల్సిన అవసరం లేదు. 8 మార్క్స్, ఈ 8 మార్క్స్ని కూడా అవాయిడ్ చేయొచ్చు. ఎందుకంటే మనకి ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. దీనితో పాటు అడిగే క్వశ్చన్ మనకి ఈజీ చాప్టర్ నుంచి అడగడానికి అవకాశం ఉంది కాబట్టి ఆ చాప్టర్లో ఉన్న లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ నేర్చుకున్నట్లయితే పర్ఫెక్ట్గా మనం ట్రయాంగిల్ అనే చాప్టర్ని ఓన్లీ 1 మార్క్ 2 మార్క్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేర్చుకుంటే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ కోఆర్డినేట్ జామెట్రీ. ఇందులో మనకి ఆబ్జెక్టివ్ క్వశ్చన్ అడగరు, అలాగే 4 మార్క్ క్వశ్చన్ కూడా అడగరు. ఓన్లీ మనం 2 మార్క్ క్వశ్చన్ అంటే 8 మార్క్ క్వశ్చన్ని అడుగుతారు, వాటిని ఆన్సర్ చేస్తే సరిపోతుంది. ఇది కూడా మనకి 8 మార్క్ క్వశ్చన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ చాప్టర్గా చెప్పుకోవచ్చు అనమాట. ఓకే, అంటే ఇందులో మనం 4 మార్క్ క్వశ్చన్స్ కంప్లీట్గా అవాయిడ్ చేయొచ్చు. అలాగే నెక్స్ట్ 8th చాప్టర్ ఇంట్రడక్షన్ టు జామెట్రీ. ఇందులో మనకి 8 మార్క్ క్వశ్చన్స్ అడగడానికి అవకాశం లేదు కాబట్టి వాటన్నిటిని అవాయిడ్ చేసేసి మనం ఓన్లీ 1 మార్క్ క్వశ్చన్ 2 మార్క్ క్వశ్చన్ 4 మార్క్ క్వశ్చన్స్ నేర్చుకుంటే సరిపోతుంది అనమాట. ఈజీగా మనం 7 మార్క్స్ స్కోర్ చేయొచ్చు. అట్లాగే మనకి సమ్ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగనామెట్రీ. ఇందులో మనకి 1 మార్క్ క్వశ్చన్ ఒకటి వస్తుంది, 2 మార్క్ క్వశ్చన్ ఒకటి వస్తుంది, ఇక్కడ 4 మార్క్ క్వశ్చన్స్ని అవాయిడ్ చేయొచ్చు. అలాగే 8 మార్క్ క్వశ్చన్ వస్తుంది. ఒకవేళ మీరు ఇది కష్టంగా ఫీల్ అయినట్లయితే దీన్ని కూడా అవాయిడ్ చేయొచ్చు, ఎందుకంటే ఇంటర్నల్ చాయిస్లో ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ సర్కిల్స్. ఈ సర్కిల్స్లో మనకి 8 మార్క్ క్వశ్చన్స్ అడగడానికి అవకాశం లేదు కాబట్టి ఈ చాప్టర్లో ఉండే లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ అన్నింటినీ అవాయిడ్ చేసేసేయచ్చు. మనం ఓన్లీ 1 మార్క్ 2 మార్క్ 4 మార్క్ క్వశ్చన్స్ నేర్చుకుంటే సరిపోతుంది అనమాట. ఇక మనకి ఏరియాస్ రిలేటెడ్ టు సర్కిల్ అని చాప్టర్లోంచి ఓన్లీ ఒక్క క్వశ్చన్ మాత్రమే వస్తుంది. అది కూడా మనకి లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్ 8 మార్క్ క్వశ్చన్. అంటే ఇక్కడ మనకి 1 మార్క్స్ నేర్చుకోకలేదు, 2 మార్క్ క్వశ్చన్స్ నేర్చుకోకలేదు, అట్లాగే 4 మార్క్ క్వశ్చన్స్ నేర్చుకోకలేదు. మోర్ ఓవర్ మనం 8 మార్క్ క్వశ్చన్స్ కూడా అవాయిడ్ చేయొచ్చు. టోటల్ ఈ చాప్టర్ అంతటిని అవాయిడ్ చేయొచ్చు, ఎందుకంటే 8 మార్క్ క్వశ్చన్స్కి ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది కాబట్టి. అంటే ఇక్కడ మొత్తం ఒక చాప్టర్ని వదిలేసినా కానీ మనం 100/100 మార్క్స్ ఈజీగా తెచ్చుకోవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్. ఇందులో కూడా మనకి లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ చాలా ఉంటాయి, వాటన్నిటిని అవాయిడ్ చేసేసేయచ్చు. ఓన్లీ 1 మార్క్ 2 మార్క్స్ అండ్ 4 మార్క్ క్వశ్చన్స్ నేర్చుకుంటే సరిపోతుంది అనమాట. నెక్స్ట్ స్టాటిస్టిక్స్. ఇందులో మనకి షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్ అసలు ఉండవు. ఓకే, అందులో మనకి 1 మార్క్ 2 మార్క్ క్వశ్చన్స్ అడగడానికి అవకాశం లేదు. ఓన్లీ మనం 4 మార్క్ అండ్ 8 మార్క్ క్వశ్చన్స్. ఇది మనం నేర్చుకోదగ్గ చాప్టర్ అనమాట. డి గ్రేడ్ స్టూడెంట్స్ కూడా ఈజీగా ఆన్సర్ చేయగలిగే క్వశ్చన్స్ ఇందులో ఉంటాయి. మోర్ ఓవర్ ఈ 4 మార్క్ క్వశ్చన్ ఎక్కువగా మనకి ఫార్ములా బేస్డ్ ఉంటుంది అనమాట. ఫార్ములా రాసి అందులో ఉన్న లెటర్స్ని ఎక్స్ప్లెయిన్ చేయమనొచ్చు, లేకపోతే మోడ్ అడగవచ్చు. నెక్స్ట్ 8 మార్క్ క్వశ్చన్స్గా మీన్ కానీ మీడియన్ కానీ అడుగుతాడు. నెక్స్ట్ ప్రాబబిలిటీ. ఇందులో మనకి 2 మార్క్ క్వశ్చన్స్ అడగడానికి అవకాశం లేదు. 1 మార్క్ అండ్ 4 మార్క్ అండ్ 8 మార్క్స్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ నేను అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్లో ఇక్కడ ఒకటి 4 మార్క్ క్వశ్చన్ కూడా అడగడానికి అవకాశం ఉంది. నేను ఇక్కడ లీవ్ చేయడం రాయడం మర్చిపోయాను. టోటల్గా మనకి 13 మార్క్స్ వస్తాయి కదా. 8 + 4 12 + 1 13 అనమాట. ఒకటి ఇది కూడా మనకు గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. అలాగే ఇక్కడ ప్రాబబిలిటీలో మనకి ఈజీ చాప్టర్ అనమాట, ఎందుకంటే అందులో ఉన్న మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఓన్లీ సింగిల్ ఫార్ములాని బేస్ చేసుకుని ఆన్సర్ చేయొచ్చు అనమాట. అది P(E) = N(E)/N(S). ఆల్మోస్ట్ 90% ప్లస్ క్వశ్చన్స్ని ఆ ఒక్క ఫార్ములాని బేస్ చేసుకుని ఆన్సర్ చేయొచ్చు. అలాగే ఆబ్జెక్టివ్ బిట్స్ కూడా చాలా లిమిటెడ్గా ఉంటాయి, ఒక 4-5 బిట్స్ ఉంటాయి, వాటిని రిపీటెడ్గా అడుగుతూ ఉంటారనమాట. కాబట్టి ఈ చాప్టర్ని డి గ్రేడ్ స్టూడెంట్ కూడా ఈజీగా నేర్చుకోగలుగుతాడు, ఆన్సర్ చేయగలుగుతాడు అనమాట. ఒకవేళ మీరు మ్యాథమెటిక్స్ అంటే చాలా కష్టంగా ఫీల్ అవుతారు అనుకుందాం, అప్పుడు మీరు ఈ 14 చాప్టర్స్లో జస్ట్ ఒక 5 చాప్టర్స్ మాత్రమే నేర్చుకుని మీరు ఈజీగా 50+ మార్క్స్ స్కోర్ చేయగలుగుతారన్నమాట.
ఓన్లీ 5 చాప్టర్స్. అంటే 14లో 5 చాప్టర్స్ అంటే సగం కూడా కాదు. మనం ఒక 35% చాప్టర్స్ మాత్రమే, అంటే మొత్తం సిలబస్లో మనం 35 to 40% సిలబస్ను మాత్రమే నేర్చుకుని మనం హాఫ్ ఆఫ్ ద మార్క్స్, 100లో సగం కదా, మనం మార్క్స్ స్కోర్ చేయగలుగుతున్నాం. అవి ఏమిటంటే ఫస్ట్ 3 చాప్టర్స్ అండ్ లాస్ట్ 2 చాప్టర్స్. ఈ చాప్టర్స్ నుంచి అడిగే క్వశ్చన్స్ని మనం చాలా ఈజీగా గెస్ చేయవచ్చు అనమాట. అంటే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి చాలా లిమిటెడ్గా ఉంటాయి కాబట్టి చాలా ఈజీగా ఈవెన్ డి గ్రేడ్ స్టూడెంట్ కూడా ఈజీగా 50+ మార్క్స్ స్కోర్ చేయగలుగుతాడు అనమాట. ఇక్కడ చూడండి, ఫస్ట్ 3 చాప్టర్స్లో 9 + 8 17 + 9 26 మార్క్స్ వస్తున్నాయి. అలాగే ఇక్కడ మనకి 25 మార్క్స్ వస్తున్నాయి. టోటల్ 51 మార్క్స్ ఓన్లీ 5 చాప్టర్స్ని మాత్రమే నేర్చుకుని స్కోర్ చేయవచ్చు అనమాట, సగం కంటే ఎక్కువ మార్కులు. ఒకవేళ మీరు ఒక కోఆర్డినేట్ జామెట్రీలో ఉండే లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్ కూడా నేర్చుకున్నట్లయితే, ఎందుకంటే అందులో కూడా మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చాలా లిమిటెడ్గా ఉంటాయి. ఒక 2-3 మోడల్స్ ఉంటాయి, వాటిని నేర్చుకుంటే మనం 60 వరకు మనం లాక్కెళ్ళొచ్చు మన స్కోర్ని అనమాట. అంటే ఇక్కడ మనం నేర్చుకునేది ఏంటి, ఓన్లీ 40%. అంటే 100% సిలబస్ అనుకుంటే అందులో ఓన్లీ 40% మాత్రమే నేర్చుకుంటున్నాం, కానీ 60% మార్క్స్ స్కోర్ చేస్తున్నాం అనమాట. అంటే మన ప్రిపరేషన్ ఎలా సాగాలంటే మొదటి నుంచి కూడా ఇప్పటి నుంచి కూడా ఈ బ్లూ ప్రింట్ అనేది మైండ్లో ఉండాలి. దీన్ని తగ్గట్టుగానే మనం పబ్లిక్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయినట్లయితే అబవ్ యావరేజ్ స్టూడెంటే కాదు, యావరేజ్ స్టూడెంట్ కూడా 100ని స్కోర్ చేయడానికి అవకాశం ఉంది అనమాట. ఓకే, ఇప్పుడు లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ గురించి ఒకసారి మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ మనకి 5 లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి. 29 నుంచి 33 వరకు. ప్రతి దాంట్లో ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. 2 క్వశ్చన్స్ ఇస్తారు, రెండిట్లో ఏదో ఒకటి రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 29th క్వశ్చన్ చూసుకున్నాం. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ రియల్ నెంబర్స్ నుంచి, సెకండ్ క్వశ్చన్ ట్రయాంగిల్స్ నుంచి. మనం ట్రయాంగిల్స్ చాప్టర్స్ని కార్డ్గా ఫీల్ అవ్వామనుకోండి, దాన్ని టోటల్లీ అవాయిడ్ చేసేసేయచ్చు. ఎందుకంటే మనం రియల్ నెంబర్స్లో ఉండే క్వశ్చన్స్ని చాలా ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాం, మొదటి నుంచి ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం. అదేంటి, మనకు √2 కానీ లేకపోతే 3 + 2 √5 ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మాత్రమే ఉన్నాయి. కాబట్టి అవి పర్ఫెక్ట్గా నేర్చుకుంటే ఈ ట్రయాంగిల్స్ అనే చాప్టర్లో లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అన్నిటినీ అవాయిడ్ చేయొచ్చు. అలాగే 30th క్వశ్చన్స్లో మనకి ఫస్ట్ క్వశ్చన్ కోఆర్డినేట్ జామెట్రీ నుంచి వస్తే, సెకండ్ క్వశ్చన్స్ని ఏరియాస్ రిలేటెడ్ టు సర్కిల్ నుంచి వస్తుంది అనమాట. మనకి కోఆర్డినేట్ జామెట్రీలో లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ చాలా లిమిటెడ్గా ఉంటాయి, తక్కువ మోడల్స్ ఉంటాయి అనమాట. అవి నేర్చేసుకున్నట్లయితే మనం ఈ చాప్టర్ని అవాయిడ్ చేయొచ్చు అనమాట. అంటే ఆ చాప్టర్లో ఉన్న లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ని అవాయిడ్ చేసేసేయచ్చు. ఓకే, నెక్స్ట్ 31st క్వశ్చన్లో ఫస్ట్దేమో ప్రాబబిలిటీ అండ్ సెకండ్ క్వశ్చన్ సమ్ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నామెట్రీ. మనం ప్రాబబిలిటీని పర్ఫెక్ట్గా నేర్చుకున్నట్లయితే అందులో 13కి 13 ఈజీగా స్కోర్ చేయొచ్చు. అంటే ఇక్కడ మనం ఈ సమ్ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నామెట్రీ అనే చాప్టర్లో ఉన్న లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అన్నిటినీ అవాయిడ్ చేసేసేయచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ 32nd క్వశ్చన్లో మనం స్టాటిస్టిక్స్ని పర్ఫెక్ట్గా నేర్చుకున్నట్లయితే, అంటే మీను మీడియన్ను ఫైండ్ అవుట్ చేయగలిగితే ఏ క్వశ్చన్ ఇచ్చినా మనం ఈ ప్రోగ్రెషన్స్ని అవాయిడ్ చేయొచ్చు. ఎందుకంటే ఇందులో మనకి లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ చాలా ఎక్కువ ఉంటాయి, అందులో కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ త్వరగా గెస్ చేయడం కష్టం అవుతుంది అనమాట. కాబట్టి టోటల్లీ అవాయిడ్ చేయొచ్చు లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ని. నెక్స్ట్ 33rd క్వశ్చన్లో రెండు కూడా మనకి పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ అనే చాప్టర్ నుంచే వస్తాయి అనమాట. ఫస్ట్ క్వశ్చన్ ఏమో డైరెక్ట్గా ఈక్వేషన్స్ ఇచ్చేసి గ్రాఫికల్లీ సాల్వ్ చేయమంటారు. సెకండ్ క్వశ్చన్ ఏమో మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఆ ఇన్ఫర్మేషన్ని ఈక్వేషన్స్లోకి కన్వర్ట్ చేసుకుని ఆ ఈక్వేషన్స్ని గ్రాఫికల్గా సాల్వ్ చేయమంటారు అనమాట. కాబట్టి రెండింటితో కంపేర్ చేసుకున్నప్పుడు మనకి ఫస్ట్ క్వశ్చన్ ఈజీగా ఉంటుంది, కాబట్టి దాన్ని నేర్చుకుంటే సరిపోతుంది. నేను ఒక వీడియోలో ఈ గ్రాఫ్కి సంబంధించిన క్వశ్చన్స్ చాలా ఈజీగా ఈవెన్ డి గ్రేడ్ స్టూడెంట్ కూడా ఈజీగా ఎలా ఆన్సర్ చేయొచ్చు అనేది నేను ఒక వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. వీలైతే ఆ వీడియోకి లింక్ని పైన కార్డ్స్లో ఉంచుతాను, అక్కడి నుంచి చూడొచ్చు అనమాట. ఇప్పుడు చెప్పండి, మనకి టోటల్ 14 చాప్టర్స్ ఉన్నాయి, కానీ మనం లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ని ఎన్ని చాప్టర్స్ నుంచి నేర్చుకున్నాం? జస్ట్ 5 చాప్టర్స్ నుంచి మాత్రమే నేర్చుకుంటున్నాం. ఆ 5 చాప్టర్స్లో నుంచి వచ్చే 5 క్వశ్చన్స్ని ఆన్సర్ చేస్తే 5 8 40 మార్క్స్ని ఈజీగా స్కోర్ చేయొచ్చు మనం ఈ స్ట్రాటజీని ఫాలో అయినట్లయితే. కాబట్టి మన మైండ్లో ఈ కాన్సెప్ట్ని ఉంచుకుని మన ప్రిపరేషన్ సాగించినట్లయితే మనం టెక్స్ట్ బుక్లో ఉన్న జస్ట్ ఒక 60 to 65% సిలబస్ని మాత్రమే నేర్చుకుంటే సరిపోతుంది, 100 కూడా స్కోర్ చేయగలము అని అర్థమవుతుంది కదా. ఆల్రెడీ నేను లాస్ట్ ఇయర్ ఈ
బ్లూ ప్రింట్ని స్టడీ చేసి ఒక రివిజన్ సిరీస్ని అప్లోడ్ చేయడం జరిగింది. వీలైతే ఆ సిరీస్ యొక్క ప్లే లిస్ట్ల యొక్క లింక్ని పైన కార్డ్స్లో ఉంచుతాను. ఒకసారి దాన్ని అబ్జర్వ్ చేయడానికి ప్రయత్నించండి. దాంట్లో 95+ మార్క్స్ ఆ రివిజన్ సిరీస్లోనే లాస్ట్ ఇయర్ రావడం జరిగింది. కాబట్టి ఒకసారి మీరు చెక్ చేయొచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు నేను చెప్పిన ఈ స్ట్రాటజీని ఫాలో అయినట్లయితే మీరు ఖచ్చితంగా మార్చి 2026లో జరిగే పబ్లిక్ ఎగ్జామ్లో మ్యాథమెటిక్స్లో 100 మార్క్స్ స్కోర్ చేయడానికి అవకాశం ఉంది. ఓకే, ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తాను. ఒకవేళ నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ బై బై నౌ.